యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్క్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు శాఖలకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుంది అని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో దీన్ని భాగం చేసుకోవాలి అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ పిలుపునిచ్చారు. షిరిడి సాయి యోగా కేంద్రం శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సురేంద్ర, జాడ చంద్రశేఖర్, నాగలక్ష్మి, కాంఖ్యాన మురళి, శ్రీను పాల్గొని సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం ప్రజలతో మమేకమవుతూ విధులు నిర్వహించే సంక్షేమ శాఖల సిబ్బందికి యోగా ఓ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది అని, ఒత్తిడిని దూరం చేసి పనితీరును మెరుగుపరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు సంక్షేమ శాఖలకు చెందిన అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తరువాత వెనక నుంచి ముందుకు ఒక 3 సార్లు చేతుల్ని కిందకి తీసేస్తూ ఒక క్లియర్గా మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు ఎవరు సాధన చేయొద్దు. శ్వాస తీసుకోండి. శ్వాస విడిచిపెడుతూ ఆక్సిడింగ్ అర్ధ ఉత్కుటాసనం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. మరొక శ్వాస విడిచిపెడుతూ అర్ధ ఉత్కుటాసనం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుంటూ చేతుల్ని భుజానికి సమానంగా తీసుకువెళ్ళి నిదానంగా నమస్కారంలోకి తీసుకువెళ్ళాం. చేతులు రెండు కూడా ఆసన స్థితిలో 1 నుంచి 6 ఆనే ఉందాం. మనసుని శ్వాస మీదే పెడదాం. కళ్ళని ముగిరాదు, ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పుతారు. కిందకి దించిన తరువాత ఈ పాదాన్ని కిందకి దించాలి. విశ్రాంతిగా నడుమొప్పితో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని సాధన చేయొద్దు. శ్వాస తీసుకుంటూ శరీరానికి విశ్రాంతినిద్దాం. తరువాత ఆసనం త్రికోణాసనం. మీ కాళ్ళ మధ్య 1 మీటర్ లేదంటే ఆసనం రాదు. ఇంకా శ్వాస తీసుకుందాం. శ్వాస విడిచిపెడుతూ కుడి చేతితో కుడి భాగాన్ని పట్టుకుందాం. ఎడమ చేతిని ఆకాశం వైపు చూసే విధంగా తీసుకువెళ్దాం. ఆ ఎడమ చేతి వేళ్ళ చిగురిని మీ శరీరం ఎంత సహకరిస్తే అంత సాధన చేయండి. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ పైకి వచ్చేస్తూ దండాసన స్థితికి తీసుకొద్దాం. శరీరానికి ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడదాం. ఉత్తాన మండూకాసన స్థితిలో 1 నుంచి 5 సెకండ్ల కాలం వరకు ఆసన స్థితిలో అలానే ఉంటాం. దగ్గర తీసుకువెళ్ళి పెట్టాలి. మీ ఎడమ చేతిని కుడి పాదం చిటికన వేళ దగ్గర తీసుకువెళ్ళి పెట్టాలి. మీ కుడి చేతిని వెనక్కి నేలపైన పెట్టుకోవాలి. కుడి చేతిని వెనక్కి నేలపైన పెట్టుకుంటూ మీ కుడి వైపు వెనక్కి చూస్తూ శ్వాసని గమనిస్తూ ఉండాలి. పెట్టుకోండి. కాళ్ళు కలపండి. 2 కాళ్ళు కలిపి అరవై పెట్టాలి. చాలా బాగా కాళ్ళు మాత్రమే సమాంతరం పెట్టాలి. కాళ్ళు పెట్టాలి. చాలా బాగా సెకండ్లో బాగా శ్వాసం రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తూ మీ తల ఎడమ వైపు వాడుకోండి. రిలాక్స్. మకరాసన్. మరి చైతన్య రూపంలో, ప్రకాశ రూపంలో ఈ ప్రాణశక్తి ఆధారంగా శరీరంలో ప్రాణవాయువు ప్రసరిస్తుంది.
ప్రాణవాయువు ప్రసరిస్తుంది. పరంగా నా యొక్క కాలు వేళ్ళ నుండి సమయాన్ని శ్రేష్టంగా ఉపయోగించుకుంటానని దృఢ సంకల్పంతో మనస్సులో నిర్ణయం తీసుకుంటున్నాను. ఓం శాంతి. అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిరోజు ఒక డిపార్ట్మెంటు యోగా డేను నిర్వహించడంలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వసతి గృహ సంక్షేమాధికారులు, వసతి గృహ సిబ్బంది ఈరోజు కార్గిల్ పార్క్ నందు యోగా డేను నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్గనైజ్గా ఆయుష్ డిపార్ట్మెంటు జిల్లా అధికారి డాక్టర్ ఉత్తమ కుమార్ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది ఈరోజు ఈ యోగా డేను నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగనుండడంలో భాగంగా అందరూ ఒక్కొక్క రోజు ఈ రిహార్సల్స్ని కార్గిల్ పార్క్ నందు నిర్వహిస్తున్నాము. ఈరోజు సహకరించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, యోగా గురువులకు, వసతి గృహ సంక్షేమ అధికారులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.